బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది. పీజీ చదివితే పీజీ కూడా నేను చేయిస్తాను. మీ పెళ్ళి ఘనంగా బాగా చేయాలి, అన్నీ మీరు చూసుకుంటాను. తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతి క్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. అంటే పిల్లల గురుతర బాధ్యత నేను, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోవాలి. ఎలా విడిచిపెట్టుకుంటాను? వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈరోజు నాన్నని దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే, లేకపోతే మరో 10 నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు. చుట్టూ కత్తులు, దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలామందికి టార్గెట్ చేసి మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే. కొన్ని వేల కొద్ది ఫోన్ నెంబర్స్ ఈ మధ్య. దువ్వాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ కారు తగలబెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం అక్కడైనా కొడక అని నాకు వార్నింగ్స్. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను టెక్కల్ పిఎస్లో. నా స్వీయ రక్షణ కోసం ఒక వెపన్ ఇవ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను. ఆఖరికి 2 నెలలు అయింది, ఈరోజు వరకు వెపన్ ఇవ్వలేదు. కాబట్టి నా పరిస్థితులు నాకు అర్థమవుతున్నాయి. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుందని, నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారు అనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు. నా పైన పోటీ చేసి నాకు రాజకీయంగా నా ప్రత్యర్థులు ఉన్నారు, నా కుటుంబం ఉంది. ఎవరు ఏటుకు నేను బలవుతానో నాకే తెలియదు. కాబట్టి బ్రతికినంతకాలం బ్రతుకుతాను. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు పోతే నాన్నంటే ఏటో అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, అర్థం కాదు. అలాంటి జీవితం గడిపిన నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాను. ఆస్తులన్నీ రాసేసాను, అన్నీ చూసుకుంటున్నాను, చూస్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ క్షణం కూడా చెప్తున్నాను, చూస్తాను. ఇది నా బాధ్యత. నా శక్తి ఉన్నంత వరకు, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం వరకు వాళ్ళని గౌరవంగా చూడటం నా బాధ్యత. నేను చేస్తాను అవన్నీ. ఇదేంటిది? మొన్న రాత్రి వచ్చారు తండ్రి దగ్గరికి. పిల్లలు రావాల్సిన సమయం రాత్రి 11, 12, 1 గంట, 2 కార్లు, గానా బజానా, మనుషులు. కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నా గుమ్మం దగ్గరికి కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు, నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురుపడని వాళ్ళు, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపలా. ఆ వచ్చిందే వచ్చింది. నిచ్చెనలు తీసుకొచ్చినారు, కారాలు తీసుకొచ్చారు, వైర్స్ తీసుకొచ్చారు, రోప్స్ తీసుకొచ్చారు, కాంపౌండ్ వాళ్ళు దాటి రాపలకు రావడానికి గుణపాలు తీసుకొచ్చారు. వచ్చింది పిల్లలతో పాటు ఈ గానా భజన ఏంటి? ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి నడుస్తుంది అసలు? అంటే నేను వెళితే నా మీద కారం కొడతారు, నన్ను అటాక్ చేస్తారు అని నేను ఆ రోజు రాలేదు. తలుపు తీయలేదు. ప్రేమ లేక కాదు, వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు. వచ్చిన సమయం కానీ, వచ్చే విధానం కానీ సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను. తండ్రి దగ్గరికి రావాల్సిన విధానం అదే. ఓకే, మొన్న అయింది. ఆ తల్లి చెబుతుంది, దువ్వాడవాణి నాకు సంబంధం లేదు, నా మానాన్ని నేను ఉంటాను, నాకు ఆస్తులు వద్దు, డబ్బులు వద్దు, షర్టుతో లుంగితో నా దగ్గరికి వచ్చాడు, నేనే అన్నీ చూశాను, నేనే అన్నీ ఇచ్చాను, నేనే అన్నీ పోషించాను. మాకు 100,000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి. శుభం ఉండని. నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నానా? అడిగానా? నీ ఆస్తుల వైపు చూశానా? మాట్లాడానా? చెప్పు దమ్ముంటే. నీ ఆస్తులు ఏటో, నీ అంతస్తులు ఏటో, నీ పేరు ప్రకే మాకు అనవసరం. నేను ఎప్పుడు అటువైపు చూడలే. అది నీకుంటే నీకుండి బాగుండదు, తప్పేం లేదు అని చెప్పి నిన్న రాత్రి పెద్ద కూతురుని వేసుకుని ఇంటి దగ్గరికి వచ్చి, ఇది నన్ను కలిసే విధానం అండి? నేను వెళ్ళను అని చెబుతూనే పాపతో వచ్చి గేటుకి గుణపంతో పొడిచి, గేట్ని ఊడగొట్టి లోపలికి ట్రెస్పాస్ చేసి, ఇది స్టీల్ డోర్, టాటా డోర్, స్టీల్ డోర్. ఈ డోర్కి పవర్ బ్లేడ్ పెట్టి కట్ చేసి లాక్. ఇది అవసరమా? దీన్ని సాంప్రదాయం అంటారా? తండ్రిని కలవటానికి వెళ్ళే విధానం అంటారా? భర్తతో మాట్లాడడానికి వచ్చిన సంస్కారం అంటారా? భర్తని ఎదురొడ్డి భర్తని లేపేయడానికి, భర్తని ఒకప్పుడు డంబెల్ పెట్టిసిరారు కదా అదువాడవాణి, అదే రకంగా ఈరోజు రాలేదు అనడానికి ఏమైనా స్పష్టత ఉందా? అదే పద్ధతుల్లో వచ్చింది కదా విధానం. అదా
సామరస్యం ఇదా? ఇది సాంప్రదాయమా? ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటున్నాయా? ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటే ఈ భారతదేశంలో కాదు, ఈ విశ్వంలో కాదు, కుటుంబ వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి. కుటుంబ వ్యవస్థలు ఎలా అయితే బ్రతకవు, సమాజంలో మనిషి బ్రతకలేడు. దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు నన్ను నెట్టేసినారు. చూడండి, అక్కడ అవసరమా? మీకు బ్రహ్మాండమైన బంగ్లా కట్టించాను, ఇల్లు లేదా? అంటే మీడియా ముందు చైర్లో పరుపేసుకొని పడుకుంది దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్ కూతుర్ని రాత్రి విడిచిపెట్టేసినాడు బయట అని చెప్పటానికి. ఏం మీకు ఇల్లు లేదా? 6 కోట్లు పెట్టి బంగ్లా, పెద్ద ఏసీ రూములతో బ్రహ్మాండంగా విలాసవంతమైన ఇల్లు మీకోసం కట్టించానే. ఆ ఇంట్లో నేను ఉన్నది ఎంత, ఉన్న సమయం ఎంత? ఈరోజు నాకు ఆ ఇల్లు ఉందా? నేను అది అనుభవించగలనా? లేదే. మీరే అనుభవిస్తున్నారు, మీరే అనుభవించాలి. ఆ ఫ్యాక్టరీ రాశాను, ఇంకేమేమి ఉన్నాయన్నీ ఇచ్చేస్తున్నాను, హాయిగా ఉండాలి కదా. ఇప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చారు చెప్పండి? ఇప్పుడు ఏంటి జరిగిందని? 30 ఏళ్లలో ఒక తతంగం అయితే